పరలోక తండ్రి, నా ప్రార్థన ఆలకించువాడా, నా కోరికను నీవు నెరవేరుస్తావని విశ్వసిస్తున్నాను. నీవు నన్ను కష్టాలలో విడిచిపెట్టవు. నేను బాధపడితే చూస్తూ మౌనముగా ఉండే దేవుడవు కావు. తగిన సమయములో నాకు సహాయము చేస్తావని, నా శ్రమల నుండి కాపాడతావని విశ్వసిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇది తండ్రి ముందు మనం చేసే ప్రార్థన. ఈ విశ్వాసం నీలో ఎంతసేపు ఉంటుంది? ఒక రోజు, 2 రోజులు, ఒక నెల, లేదా ఒక సంవత్సరం? మార్పులేని పరిస్థితులను చూస్తుంటే విశ్వాసం కూడా తగ్గుతూ వస్తుంది కదా. మొదటిగా ప్రశ్నలు: దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు? నా బాధలు అన్నీ చూస్తూ కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? కొన్ని రోజులకి మనలో వచ్చే ఆలోచనలు ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? నేను ఏదైనా భ్రమలో ఉన్నానా? ఇవన్నీ కూడా నిన్ను దేవుని నుండి, ఆయన ప్రణాళిక నుండి వేరు చేసే శోధనలు. నీవు కలిగి ఉన్న విశ్వాసం దేవుని కార్యాలు చూడాలంటే నీలో ఉండాల్సింది నిరీక్షణ, హోప్. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. నీలో నిరీక్షణే లేనప్పుడు విశ్వాసం ఏ విధంగా నిలిచి ఉంటుంది? నీ కొరకు ఉద్దేశించిన సంగతులు ఆయనకు తెలుసు. రాబో కాలములో అవి నిరీక్షణ కలుగులాగా నీకు మేలు చేసేవే కానీ హాని చేసేవి కావు. ఆయనను నమ్మిన వారు, ఆయన కోసం ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. క్రియలు లేని విశ్వాసం ఏ విధంగా జీవం లేనిదో, అలాగే నిరీక్షణ లేని విశ్వాసము కూడా నిర్జీవమే. అది దేవుని కార్యాలు చూడలేదు. నీ ఎదురుచూపులో రోజులు గడుస్తున్నా కొద్దీ మరి నూతన బలం పొందుకోవాలి. దేవునికి మరింత దగ్గరగా రావాలి. నిరీక్షణ కోల్పోని విశ్వాసం ఇమ్మని దేవుని అడుగు. విస్తారముగా నిరీక్షణ కలవారొగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ నిన్ను నింపునుగాక. ఆమేన్.